చూద్దామా ఒక్క సెకండ్ ఏమన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు యాదవ ఉద్యోగుల సంఘము, యాదవ సంఘము మరియు నక్కా రామారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము జరిపే 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ ప్రతిభా అవార్డ్స్ ఉమ్మడి జిల్లాలో 10వ తరగతిలో 400 పైన మార్కులు పొందినటువంటి విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ నందు 700 మార్కులు పైబడినటువంటి విద్యార్థులు ఈ ప్రతిభా అవార్డ్స్కు అర్హులు. గత దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ యాదవ ప్రతిభా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ అవార్డ్స్ను అన్ని కులాలు, ఈరోజు ఎస్సీ సంఘాలైతేనేమి, బీసీ సంఘాలైతేనేమి, అన్ని కుల సంఘాలు కూడా ఆ కులంలో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ఈ అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా మా యాదవ సంఘం ఆధ్వర్యంలో కూడా ఈ ప్రతిభా అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, మహిళలు అందరూ కూడా ఈ ప్రతిభా అవార్డ్స్కు కార్యక్రమానికి మేము ఆహ్వానించడం జరిగినది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము జూన్ 1వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. అందుకు ఈ విద్యార్థులు 27వ తేదీ లోపల తమ అప్లికేషన్స్ను ఈ ట్రస్ట్ ఇప్పుడు ఇస్తున్నటువంటి వాట్సాప్ నంబర్లకు అప్లై చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు మేము తెలియజేస్తున్నాము. కాబట్టి జూన్ 1వ తేదీ జరగబోయే కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యాదవ మిత్రులు, యాదవ బంధువులు, యాదవ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ట్రస్ట్ ఆధ్వర్యంలో నా పేరు జి నాగభూషణం, నక్కా రామారావు ట్రస్ట్ సెక్రటరీ మరియు యాదవ్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు మరియు ఈ ట్రస్ట్ ట్రెజరర్ అయినటువంటి జి శ్రీనివాసులు గారు, అదేవిధంగా యాదవ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, అదేవిధంగా మన ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ జయప్రదం చేయడానికి ముందుకొచ్చాము. మీడియా ప్రతినిధులు అందరూ కూడా దీన్ని సహకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. వాట్సాప్ నంబర్ అప్లై చేసుకోవాల్సినటువంటి వాట్సాప్ నంబర్లు 8309475846 జి నాగభూషణం ట్రస్ట్ సెక్రటరీ, 8771 జి శ్రీనివాసులు యాదవ్ ట్రెజరర్ గారికి ఆ 2 వాట్సాప్ నంబర్లకు అప్లై చేసుకోవాల్సిందిగా యాదవ విద్యార్థులకు ఈ సభాముఖంగా మీడియా తరపున తెలియజేస్తున్నాము. 27వ తేదీ చివరి తేదీగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాము. నా పేరు రామకృష్ణ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్.
ఈరోజు నక్కారావు యాదవ్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందుకు అనుగుణంగా జిల్లాలోనే యాదవ్ విద్యార్థులకు ప్రతి సంవత్సరము ప్రతిభా అవార్డ్స్ అనేది సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అదే కార్యక్రమాన్ని కానీ ఈ సంవత్సరం కూడా కొనసాగించడానికి సంఘ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, సంఘం నాయకులు అందరూ నిర్ణయించడం జరిగింది. 27వ తారీఖు లోపల అంటే 1వ తారీఖు జూన్ 1వ తారీఖు ప్రతిభా అవార్డ్స్ ఇస్తున్నాము. జిల్లాలో అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండే యాదవ్ విద్యార్థులందరూ ఈ నెల 27 లోపు ట్రస్ట్కి అప్లికేషన్ పెట్టుకొని మీరు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. వాట్సాప్ నెంబర్లు కానీ మీడియా ద్వారా తెలుపుతున్నాము. ప్రతి ఒక్క విద్యార్థిని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ జిల్లాలో ఉండే యాదవ ప్రజాప్రతినిధులని ముఖ్య అతిథిగా పిలుస్తున్నాము. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. జిల్లాలో ఉండే యాదవ్ సోదరులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా సంఘం తరఫున, ట్రస్ట్ తరఫున పిలుపునిస్తున్నాము. ఉమ్మడి జిల్లాలో ఉండే యాదవ్ సోదరులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు మా జిల్లా యాదవ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లా అయినటువంటి సత్యసాయి జిల్లా, ఈ 2 జిల్లాల వారికి 10వ తరగతి మరి ఇంటర్మీడియట్ నందు 2025వ సంవత్సరంలో పూర్తి అయిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకే మేము ప్రియారిటీ ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ కష్టము అనేది ఏమనేది తెలుస్తుంది కాబట్టి విద్యార్థులకి 10వ తరగతి నుండి 400 మార్కులు, ఇంటర్మీడియట్ నందు 700 మార్కులు వారు మాత్రం అప్లై చేసుకోవాలని కోరుకుంటాము. ముఖ్యంగా నక్కారామారావు యాదవ్ భవన్, రుద్రంపేట రోడ్, అనంతపురం ఈ అడ్రస్కి దరఖాస్తు చేసుకోవాల్సిందని కోరుచున్నాము. జూన్ 1వ తేదీన ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది. జిల్లాలో పార్టీల పరంగా కాకుండా, రాజకీయంగా కాకుండా జిల్లాలోని యాదవులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.